అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. యూటీవీ 99 తెలుగు ఛానల్ను వీక్షించండి, అనేక సత్యాలు తెలుసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు, లోకపరమైనటువంటి సత్యాలు మీకు బయలుపరచబడతాయి, తెలియపరచబడతాయి. ఈనాడు మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. భారతదేశము ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఆధ్యాత్మికత అంటే ఆత్మీయ జ్ఞానమునకు. ఆధ్యాత్మికం అనంటే ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం. ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం. ఆత్మ ఏంటి అసలు? మనకు కనపడుతుంది బయటికి శరీరం మాత్రమే, కానీ ఈ శరీరములో ఆత్మ ఉంది. ఆత్మను గుర్తించినటువంటి జ్ఞానము మన భారతదేశంలో నిజంగా అది ఒక పుట్టినిల్లులాగా. పూర్వకాలము ఋషులు, మునులు, తపస్సిద్ధులు ఆత్మను గురించి అనేకమైనటువంటి సత్యాలు తెలుసుకున్నారు. అనేక సత్యాలు తెలుసుకున్నారు. కేవలము శరీరమును గూర్చినటువంటి జ్ఞానమే కాదు. ఈనాడు మానవునికి ధ్యానం ఇంకా రకరకాల ఆధ్యాత్మికతను గూర్చినటువంటి ఓపిక లేదు. మానవుడు ఒకళ్ళ ఆధ్యాత్మికత అని భక్తి భావనతో ఉంటూ ఉన్నా సరైనటువంటి విధానములు నడుచుకోలేకపోతున్నారు. పూర్వకాలము ఋషులు, మునులు, తపస్సిద్ధులు ఆత్మను గురించి తెలుసుకొని కొందరు పరకాయ ప్రవేశము చేసేవారు. శరీరమును ఆత్మను వేరు చేసేవారు. ఆత్మను వేరు చేసి ఈ ఆత్మను వేరే దేహములలోకి చొప్పించేవారు, వెళ్ళేవారు. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మను గూర్చిన జ్ఞానం కలిగినటువంటి మన భారతదేశం. కానీ ఈనాడు రాను రాను ఆత్మను గూర్చినటువంటి జ్ఞానము కరువైపోయింది. శరీరం బాగానే ఉంది, ధనము సంపాదిస్తున్నాం, వెండి, బంగారం, వజ్ర వైడూర్యాలు, అందచందము, ఐశ్వర్యము, పదవులు, హోదాలు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు సంపాదిస్తూ ఉన్నాం. కానీ ఆత్మను గూర్చినటువంటి అవగాహన ఏంటి? ఆత్మ మోక్షం చేరాలి. శరీరానికి భూగ్రహం ఎలాగుందో, బాహ్య దేహమునకు అనుకూలమైన వాతావరణం, వేడి, వెలుతురు, గాలి, నీరు ఇవన్నీ ఎలాగున్నాయో ఆత్మను గూర్చినటువంటి అవగాహన, ఆత్మకు సంబంధించిన వాతావరణం కలిగినటువంటి, ఆత్మకు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి ఒక గ్రహం ఉంది. ఆ గ్రహాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మోక్షము, పరలోకము అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ మోక్షానికి ఆత్మలు చేరుకోవాలా. మనిషి తపనంతా కూడా అదే ఉండాల. మనిషి ధ్యానం అదే ఉండాల. కానీ ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం సంపాదించుకుందాం, డబ్బు ఎలా సంపాదించుకున్నాం, ధనవంతులం ఎలా అవుదాం అనేటువంటి ఈ శరీరముని గురించి మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ శరీరము శాశ్వతము కాదు, అశాశ్వతము. ఇది అంతలో కనబడే, అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. ఈ శరీరము శాశ్వతము కాదు. మునుపటి కంటే ఇప్పుడు భయంకరంగా, ఇంతసేపు మనతో మాట్లాడుతున్నాడు, అంతలోనే మాయమైపోతూ ఉన్నాడు. మాయమైపోవడం అంటే చనిపోతూ ఉన్నాడు, మాట్లాడడం లేదు. ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు, ఎన్నో చేస్తూ ఉన్నాడు, కానీ అంతలోనే జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు. ఏమైపోతుంది ఈ శరీరము? ఈ శరీరములో ఉన్న ఆత్మ ఏమైపోతుంది? ఆత్మల లోకమునకు వెళ్ళాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాల. కానీ భౌతిక పరమైనటువంటి కులము, మతము, ధనము, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా మనిషి ఆలోచిస్తున్నాడు. ఇవి శాశ్వతం కాదు. ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం కావాలా. అదే ఆధ్యాత్మికత అంటారు. కాబట్టి మన భారతదేశం ఆత్మను గురించి అంత అన్వేషణ చేసి చివరికి శరీరం నుండి ఆత్మను వేరు చేసేటువంటి మహాయోగము, ప్రయత్నాలు, పరకాయ ప్రవేశం
ఎన్నో ఆత్మను గురించి తెలుసుకున్నారు. కానీ ఆత్మను మోక్షం చేరాలంటే, ఆత్మ మోక్షం చేరాలంటే ఏంటి ఆ మార్గం అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నారు. ఈ లోకానికి ప్రజాపతి రావాలి, ఆత్మల ప్రాయచిత్తం కొరకు ఆయన యజ్ఞం కావాలి, పాప ప్రాయచిత్తం జరగాలి, ఆ తర్వాతనే మోక్షం చేరాలి. పాప ప్రాయచిత్తం జరగకుండా మానవుల ఆత్మలు మోక్షానికి వెళ్ళవు. మానవులు పాపులు. ఈ పాపం నుండి విడుదల పొందాల, ప్రాయచిత్తం కలగాల. ఆ ప్రాయచిత్తం కొరకు ఈ లోకములో ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు వారికి తోచినట్లుగా. కానీ వేద ప్రవచనాలు చెబుతున్నాయి, ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్తని. తాండ్య బ్రాహ్మణులు ప్రజాపతి అయినటువంటి దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞం కావాలి, బలి కావాలి, అర్పించబడాలి అని వేదం చెప్తోంది. ఆత్మదా బలదా యస్య ఛాయామృతం యస్య మృత్యువు. ఎవని యొక్క మృత్యువు అమృతమైతుందో ఆయన యొక్క మృత్యువు మన ఆత్మలకు బలమునిస్తుంది అట. అంటే చనిపోయినాక తర్వాత మళ్ళా ఆత్మలు తిరిగి బలం పొందుకోవాలి అంటే, ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆ చనిపోయినటువంటి ఆయన చావును మనము జ్ఞాపకం, చనిపోయి తిరిగి లేచిన ఆయన చావును మనము గుర్తు చేసుకోవాలా అని ఋగ్వేదములో చెప్తూ ఉంది. కనుక ఇన్ని సత్యాలు ఆత్మను గూర్చి ఇంకా అనేక సత్యాలు ఉన్నాయి, తెలిసినవి కొన్ని. వేదాలు చదవాలి. చాలా మంది ఈ వేదాలకు ఎందుకు దూరం అవుతున్నారంటే, బహుజనులు వాళ్లకు కావలసిన సమాజంలో సిద్ధాంతం, మను అనేటువంటి వ్యక్తి ఈ సమాజంలో కొన్ని రాశాడు, ఇలాగుండాలి అని. మరి బ్రాహ్మణులను కొంచెము హెచ్చించినట్లు, మిగతా ప్రజలను తగ్గించినట్లు కొన్ని సిద్ధాంతాలు రాసడం వలన వాటిని చదివి వాటికి ఇష్టపడతలేరు. కానీ మను రాసింది వేరు, ఆయన శారీరకంగా రాశాడు. కానీ తపస్సిద్ధులు ప్రవచించిన ప్రవచనాలు వేరు. ప్రవచనాలు ముక్తి మార్గాన్ని చూపెడతాయి, నీ ఆత్మకు నిత్యత్వాన్ని కలగజేస్తాయి, దారి చూపెడతాయి. కాబట్టి ఆత్మను గూర్చినటువంటి ఆ ఆత్మకు ప్రాయచిత్తం, విమోచన, విడుదల, అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి ప్రవచనాలు మార్గాన్ని చూపెడుతూ ఉంటాయి. కనుక నిజముగా మరి అలాగున ఆత్మ ప్రాయచిత్తము జరిగేటట్లుగా మనము ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగి ఉండాలి. చాలా మంది అంటుంటారు, ఏమనంటే విద్య లేనివాడు ఇంత పశువు అని. ఆ విద్య అనేది మనకు జ్ఞానాన్ని కలగజేస్తుందని. కాబట్టి మోక్షానికి వెళ్ళాలంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మికతను మనము అలవర్చుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు మనము పఠించాలి, ధ్యానించాలి. ఆ గ్రంథాలు, ఆ సత్యం ఏం దాగిందో లోతైన సత్యాన్ని తెలుసుకోవాలి. అది ఏ మతమన్నా కానీ, ఏ గ్రంథమన్నా కానీ, సత్యాలు ఏమై ఉన్నాయి, ఆత్మను గురించిన జ్ఞానం ఏం చెప్తుంది అని. కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక సంపత్తుకు మన భారతదేశము పుట్టినిల్లు. ఆత్మను గురించి ఆనాడు ఋషులు, మునులు, తపస్సిద్ధులు వారు చేసినటువంటి ఆ అన్వేషణ, కఠోరమైన తపస్సు, సత్యాలు తెలుసుకోవడానికి వారు ఎన్నో చేశారు. ఇవన్నీ కూడా మనకు తెలియబడాలి అంటే మనము ఒకసారి ఆధ్యాత్మిక గ్రంథాలను వెతకాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలలో మానవుల చరిత్రలు ఉంటాయి, మానవ జీవితాలు ఉంటాయి, వారు ఎన్ని ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రవచనాలు. రానున్న దినాలలో మనిషికి ముక్తిని చూపేటువంటి, ఆత్మీయ జ్ఞానమునకు, ఆత్మకు ప్రాయచిత్తం కలిగేటువంటి అనేక ప్రవచనాలు ఉన్నాయి. మనుషుల జీవితాలు వేరు, ప్రవచనాలు వేరు. అన్ని గ్రంథాలలో మనుషులు జీవించిన జీవితాలు ఉంటాయి. కానీ ప్రవచనం ఏం చెప్తుందంటే, రానున్న దినాలలో, భవిష్యత్తులో
మీ విడుదలకు, మీ విమోచనకు, మీ ముక్తి మార్గం చూపడానికి ఎలాంటి వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని మీరు అనుసరించండి, ఆ వ్యక్తిని నమ్మండి అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రజాపతి. ఆ ప్రజాపతి ఏంటట, మన సామవేదములో మన దాశరథి రంగాచార్యులు గారు అక్షర వాచస్పతిగా వారు మరి తెలుగులోనికి తర్జుమా చేసినటువంటి ఆ యొక్క సామవేదం 3వ పేజీలో ఉంటుంది. అక్కడ ఆ ప్రజాపతిని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ప్రజా సృష్టియా పాలయస్పతి ప్రజాపతి అని, ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అని. అంటే సృష్టికర్త అయిన ప్రజాపతి. ఆ ప్రజాపతి ఏమై ఉంటాడో ఆయన లక్షణాలు అక్కడ ఇచ్చాడు. సంవత్సరో వై ప్రజాపతి అన్నాడు. ఆ ప్రజాపతి సంవత్సరమై ఉండాలట. ప్రజాపతి అగ్ని, ప్రజాపతి అగ్ని అయి ఉన్నాడు. ప్రజాపతి యజ్ఞ, ప్రజాపతి యజ్ఞమవుతాడు. అన్నమోమై ప్రజాపతి, ఆ ప్రజాపతి అన్నమై ఉంటాడు. సర్వో వేదో ప్రజాపతి అన్నాడు. సర్వవేదవై ప్రజాపతి. ఆ సర్వ వేదాలు ప్రజాపతి మధ్యములట, ప్రజాపతి అయి ఉన్నాడట. నిజంగా ఇంత ముఖ్యమైనటువంటి ఆ ప్రజాపతి ఎవరు, సంవత్సరమై ఉన్న ప్రజాపతి ఎవరు, ఆహారమై ఉన్న ప్రజాపతి ఎవరు? నిజంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము గురించి, ఆత్మను రక్షించే విధానము గురించి మరి ఎంతో వేద ప్రవచనాలలో ఎంతో గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి. వేదాలు చదవాలంటే అవి సంస్కృతములో ఉంటాయి. వీలైతే సంస్కృత భాష నేర్చుకోవాలా, సంస్కృతాన్ని నేర్చుకోవాలా. ఈ ఇజ్రాయిల్లో దైవ భాష హెబ్రీ భాష. మన భారతదేశంలో మరి వేద భాష, దైవ భాష సంస్కృతం. అదే రీతిగా ముస్లింలకు చూస్తే ఉర్దూ, అరబ్బీ ఈ దైవ భాష. కాబట్టి భాషలు నేర్చుకుని సత్యమేందో మనం తెలుసుకోవాలి. భాషలు వేరైనా భావం ఒక్కటే. కాబట్టి మనుషులు వేరైన మార్గము ఒక్కటే. మనుషులు వేరేం కాదు, కానీ మతాలను బట్టి వేరుగా ఉంటున్నారు. మతములు వేరైన మార్గం ఒకటే, భాషలు వేరైన భావం ఒక్కటే. ఈ సత్యాలను గుర్తించి నిజంగా ఆత్మజ్ఞానం మనం పొందుకోవాలి. ఆత్మజ్ఞానం పొందుకొని ఆధ్యాత్మికతను పెంపించుకొని మన ఆత్మలు నరకములో పడకుండా మోక్షానికి చేరుకునే విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా, ఎన్ని విజయాలు పొందుకున్నా, పదవులు, హోదాలు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు, వెండి బంగారములు, వజ్ర వైడూర్యములు ఎన్ని సంపాదించి సాధించి ఎన్ని పదవులు చేసిన నువ్వు మోక్షం పోకపోతే వ్యర్థమే. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఏం చెప్తుందంటే, ఈ లోకమంత వ్యర్థమే. ఆత్మజ్ఞానాన్ని పొందుకో, మోక్షాన్ని చేరుకో అని చెప్తుంది. కాబట్టి ఇట్టి ఆధ్యాత్మికత ఈనాడు అడుగంటిపోతుంది. ఆచారాలు, సాంప్రదాయాలు ఎక్కువైపోతున్నాయి, కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరు అలవర్చుకోవడం లేదు. కాబట్టి భారతదేశంలో ఉంటున్న ఎవరైనా సరే, ఏ మతమైన, ఏ కులమైన, ఏదైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకొని నిత్య మోక్షానికి ఆత్మలు చేరుకునేటువంటి ప్రయత్నములు చేయండి. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి, ప్రవచనాలను చూసుకోండి, సరిచూసుకోండి. ప్రవచనాలు ఎవరిలో నెరవేర్చబడ్డాయో, ఎవరు ఆ ప్రజాపతి ఆత్మలను ముక్తికి, మోక్షానికి నడిపించగలిగి ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞం చేయగలిగినటువంటి ఆ వ్యక్తి ఈ ప్రవచనాన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోండి. మన భారతదేశం ఆధ్యాత్మిక పుట్టినిల్లు. కాబట్టి ఇట్టి ఆత్మను గూర్చిన జ్ఞానాన్ని అలవర్చుకొని నిత్యత్వానికి చేరుకోండి. అట్టి మరి కృప భగవంతుడు మనకందరికీ దయచేయును గాక.